హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను గుత్తొంకాయతో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. మనము ఇలా గుత్తొంకాయ కోసం వంకాయల్ని తీసుకుంటూ ఉంటాం కదా! వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా పొడి వేసుకొని ఫ్రై చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎప్పుడు ఒకటే రకం గుత్తొంకాయ కాకుండా ఇలా ఒకసారి ఫ్రై కూడా తయారు చేసుకోండి. దీనికోసం పొడి తయారు చేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. అలాగే 2-3 టీ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు ఇలా అన్నీ డైరెక్ట్‌గా కూడా పచ్చివే వేసుకుంటున్నానండి. తర్వాత అన్నీ ఫ్రై చేస్తాం కాబట్టి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్టుగా ఇక్కడ నేనైతే ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. ఫ్రై ఐటెమ్స్‌లో కొద్దిగా కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు చివర్లో ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలున్నా కూడా అవి కూడా వేసుకోవచ్చండి. వీటిని 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెసిపీలో వచ్చి ఫ్రై ఐటెమ్‌లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి నువ్వులండి. నువ్వులు కొద్దిగా ఎక్కువగా ఉంటే మనకి టేస్ట్ బావుంటుంది. అందుకని 2-3 టీ స్పూన్ల దాకా నువ్వులు తీసుకున్నాను నేనైతే. తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకోవటం కోసం ఇలా బాండీ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు గింజలన్నీ కూడా వేసుకోవాలి. పోపు మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా బాగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత గుత్తొంకాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి పొడుగ్గా. ఈ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక పావు కిలో దాకా గుత్తొంకాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఈ వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ పొడిలో వేసుకున్నాము. అయినా కూడా నేను మళ్ళీ వేసుకున్నాను. అలాగే ఓన్లీ ఈ వంకాయ ముక్కలు వేగటం కోసం ఉప్పు వేసుకున్నానండి. తర్వాత లాస్ట్‌లో మొత్తం అంతా కూడా చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. అందుకని ఓన్లీ ఈ వంకాయ ముక్కలు వేగటానికి సరిపడా ఉప్పును మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ వంకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. అలాగే లోపల కూడా మెత్తగా ఉడికేలాగా వేయించుకోవాలండి. ఇలా మూత పెట్టి ఉడికిస్తే ఏంటంటే మనకి వంకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. అలాగే బాగా ఫ్రై కూడా అవుతాయి. బాండీలో చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రై అవుతాయి. ఇలా వేగితే సరిపోతుందండి. ముక్క చూసారు కదా! చాలా తొందరగా మెత్తగా ఉడికిపోతాయి మనకి ముక్కలు. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వీటిని వెనక్కి తీసుకొని ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ ఆప్షనల్ అండి. వేసుకుంటే మనకి కూర కొద్దిగా ఎక్కువ ఫ్రై కలుపుకోవటానికి అలాగే టేస్ట్ వైస్‌గా కూడా చాలా బావుంటుంది. కాబట్టి నేను ఉల్లిపాయ వేసుకున్నాను. మీకు అవసరం అంటే ఉల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. ఇలా ఒక చిన్న ఉల్లిపాయను కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా బాగా వేగిన తర్వాత చివర్లో మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవటమేనండి. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలని కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా వేయించుకున్న తర్వాత చివర్లో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా! ఈ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఈ పొడి వేసుకొని చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత ఇందాక ఉప్పు కొద్దిగా మాత్రమే వేసుకున్నాము. ఇప్పుడు ఫ్రై మొత్తానికి కూడా సరిపడా ఉప్పుని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా మనం పచ్చివే వేసుకొని వేయించుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ నువ్వులు వేసి ఇలా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి నువ్వులతో. చాలా బావుంటుంది. ఇక్కడ చూసారు కదా! ఫైనల్‌గా కరివేపాకుని వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇలా గుత్తొంకాయతో ఫ్రై రెసిపీ తయారైపోతుంది. డైరెక్ట్‌గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే రసం గానీ, సాంబారు ఇలా సైడ్‌గా నంచుకోవటానికైనా కూడా చాలా బావుంటుందండి. ఈ వంకాయ ముక్కలు కూడా మనకి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. అలాగే లోపల కూడా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఇంత సింపుల్ రెసిపీని ఎవరైనా కూడా తయారు చేసేయచ్చు. మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ పొడి ఇదే ఫ్రై రెసిపీ అనే కాదండి, దేంట్లో అయినా కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఫ్లేవర్ కోసం నేనైతే చివరిలో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకుంటే మనకి ఫ్రై రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి చక్కగా ఇలా ఫ్రై వేసుకొని తింటే అసలు పిల్లలు కూడా తింటారండి. చక్కగా నెయ్యి వేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కారం కొద్దిగా తగ్గించి వేసి చూడండి. పిల్లలు కూడా తినేస్తారు. అంత బావుంటుంది. నా ఛానల్‌లో చాలా రకాల వంకాయ రెసిపీస్ అయితే ఉన్నాయండి. తప్పకుండా వాటిని కూడా చూడండి ఒక్కసారి. ట్రై చేయండి. మీకు నచ్చిన రెసిపీని ట్రై చేయండి.